మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. కందుకూరు సుమన్ టీవీతో మీ చేతి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజైతే మనతో సుజాత గారు ఉన్నారు. మరి తనైతే పాతకాలపు వంట అంటే రెగ్యులర్ గా అయితే మనం చూసేదే చేసేదే, బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాతకాలపు వంట కుండలో టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి పచ్చడి విత్ బ్రౌన్ రైస్ తో ఎలా ఉండబోతుందో కాంబినేషన్ చూద్దాం. హాయ్ సుజాత గారు. హాయ్ మేడం. నమస్తే. ఏంటి ఇవాళ మీరు డిఫరెంట్ గా కుండలో ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు కదా ఇలాగా? అవును మేడం, నవే డేస్ లో ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అందుకని ఇప్పుడు ఎక్కువ మట్టి పాత్రలోనే స్టార్ట్ చేస్తున్నారు కదా మేడం, ప్లాస్టిక్స్ అంతా అవాయిడ్ చేసి. అందుకని నేను కూడా ఎక్కువ యూజ్ చేద్దామని చేస్తున్నాం మేడం. మీరు రెగ్యులర్ గా కుండలోనే చేస్తున్నారా మేడం? చాలా వరకు మట్టి బ్రౌన్ రైస్ అన్నారు, మీరు డైలీ బ్రౌన్ రైస్ తింటారా? అవును మేడం, ఇప్పుడు పిల్లలు కూడా వేరే హై స్టడీస్ కి వెళ్ళున్నారు, ఇంకా మేమిద్దరమే కదా అని బ్రౌన్ రైస్. పిల్లలు ఉంటే కొంచెం కష్టం మేడం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం. మేమైతే ఇదే తీసుకుంటున్నాం. హెల్త్ కాన్షియస్ అన్నమాట. అంతే మేడం, సాధ్యమైనంత వరకు. ఓకే, స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, మనం ఇలా మట్టి పాత్ర తీసుకొని కొంచెం వేడయ్యాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను మేడం. ఓకే, ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత ఇంకో 2 స్పూన్స్ నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసిందా మేడం? మీరు ప్రతిదీ ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసింది, ఇలాంటి మట్టి కుండలు పాతకాలపు స్టైల్ ఎక్కువగా యూజ్ చేసేలా ఉన్నారు. అవును మేడం. ఏం చేస్తుంటారు మీరు? నేను గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ మేడం. ఓకే, మన కంప్లీటెడ్ గా కరోనా వచ్చిపోయాక చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా రేజ్ అవుతా ఉన్నాయి కదా మేడం, అందుకని మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఫస్ట్ పచ్చిమిర్చి మేడం. ఓకే, దీని ఏంటి? టమాటా బెండకాయ పచ్చడి నేను లేకపోతే వెజిటబుల్ చట్నీ? ఇలా బెండకాయ, టమోటా, ఉల్లిపాయ మేడం. ఇది ఇడ్లీలోకి గానీ దోశలోకి గానీ విత్ రైస్ గానీ చాలా బాగుంటుంది మేడం. మా అమ్మమ్మ గారి దగ్గర మేము నేర్చుకున్నాం మేడం. అమ్మమ్మ వంట అన్నమాట అయితే ఇది. ఇప్పుడు మామూలుగా చట్నీ అంటే అన్ని కలిపి వేస్తారు కదా, మీరు ఇట్లా సపరేట్ గా వేయించారు? అన్ని కలుస్తాయి మేడం. ఇది పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ఈ బెండకాయ మేడం శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను మేడం. మరి మీరు అంటే బ్రౌన్ రైస్ పిల్లలు ఇష్టపడుతున్నారా? మామూలుగా బ్రౌన్ రైస్ అందరు ఇష్టపడరు కదా. అవును మేడం, పర్లేదు మేడం. అప్పుడప్పుడు కొంచెం అదే వెరైటీగా ఉంటది అన్నట్టుగా చెప్తుంటే తీసుకుంటాం. డైలీ అంటే కష్టం. అవును మేడం, ఎక్కువ దమ్ బిర్యానీ అవి, ఇంకా హైదరాబాదీ బిర్యానీ ఉంది కదా మేడం, 20 minutes లోనే అయిపోతుంది. ఇంకా అలాంటివి బాగా ఇష్టపడతారు మేడం, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటాం. ఓకే, మీరు బాగా రెగ్యులర్ గా నేను ఈ వంట మా పిల్లలకి మా హస్బెండ్ కి ఇష్టం అనుకునే వంట ఏంటి మేడం? సండే ఇంకా దమ్ బిర్యానీ అయితే ఇంకా వాళ్ళ ఫేవరెట్ మేడం. ఇంకా చుక్కకూర, మటన్, చికెన్ గోంగూర, ఇంకా పచ్చి ప్రాను గోంగూర అవి బాగా ఇష్టపడతారు మేడం, ఎక్కువ ఇష్టపడతారు మేడం. పచ్చిమిర్చి హాఫ్ వేయగల? అంతే మేడం. మామూలుగా అందరు ఏం చేస్తారంటే మొత్తం కలిపేసేసి ఒకేసారి వేసేసి వేగించటమో ఉడకబెట్టడమో చేస్తారు. మీరేంటంటే 1 by 1 వేస్తున్నారు. ఎందుకలా? ఇంకా బాగుంటుంది మేడం. ఇంకా అన్ని కలిపేస్తే ఏంటంటే ఒక అదే టమాటా బజ్జీ అట్లా వేరే కొంచెం ఏదో టేస్ట్ కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఇది 1 by 1 కొంచెం ఆయిల్ లో వేయిస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం కేటాయించాలి, లేట్ అవుతుంది. టేస్ట్ కావాలి అంటే ఆ మాత్రం టైం కేటాయించాలి. అంతే మేడం. యాక్చువల్ గా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, బెండకాయ వేసేసాం కదా. ఇప్పుడు ఇంకా టమాటా, కరివేపాకు, ఆనియన్, ఇది కల్లుప్పు మేడం, కల్లుప్పు, చింతపండు, జీలకర్ర, కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటాను మేడం. మంచిది కదా మనకి, హెల్త్ కి గానీ హెయిర్ కి గానీ, అవును, ఇంకా కంటి చూపుకి గానీ. అవి వేగా ఏమో చూద్దామా? పచ్చిమిర్చి, బెండకాయ వేగినట్లున్నాయి కదా. అవును మేడం. ఇప్పుడు కరివేపాకు వేస్తాం. ఇవి టమాటా, ఆనియన్ కూడా 1 by 1 వేయాల్సిందేనా? 2 కలిపి వేసేద్దాం మేడం. ఓకే, ఇంకా పర్లేదు. ఇంక ఈ బెండకాయలో ఉన్న జోమ్ లాగా ఉంటది కదా మేడం, అది పోతుంది ఇలా వేస్తే. ఓకే,
టమాటా వేసేసుకున్నాం, ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాం, టమాటా వేసేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసినాను. సిమ్లో పెట్టాను. మామూలుగా దంచేటప్పుడు మిక్సీ వేసేటప్పుడు కాకుండా ఇప్పుడే వేసేస్తాను. అంతే మేడం. ఓకే, అని త్వరగా ఉడికిపోతాయి మేడం. సాల్ట్ వేస్తేనా? మూత పెట్టి వదిలేద్దాం మేడం. ఓకే, ఇవి ఎప్పుడు వేస్తారు? వెల్లుల్లి, జీలకర్ర ఇవి లాస్ట్ లో మేడం, స్టవ్ ఆపేసాక. ఓకే, ఇప్పుడు ఇది మగ్గటానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 to 10 minutes మేడం. 5 to 10 minutes. ఓకే, ఓకే 10 minutes అయింది కదా, ఒకసారి మగ్గాయో లేదో చూద్దామా? ఓకే మేడం. మూత తీయంగానే ఆ స్మెల్ అయితే బాగా తెలుస్తుంది. చట్నీ అయినా కూడా ఆ వెజిటేబుల్ స్మెల్ అంతా, ఆ ఘాటు అదంతా కూడా బాగా తెలుస్తుంది కదా మేడం. అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ కూడా మంచిది మేడం. ఇంకా మనం జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి ఇవి వేసేద్దాం మేడం. ఓకే, కొంచెం ఈ వేడిలో ఇవి కూడా సాఫ్ట్ గా అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని కూడా మగ్గనిచ్చాలా? కొంచెం ఇలా ఆపేస్తే చాలు మేడం. ఇంకా ఈ వేడికే ఇవన్నీ మగ్గిపోతాయి. జస్ట్ ఒక 2 minutes అంతే మేడం. 1 minute ఇంకా ఇలా అన్నిటిని కలిపేసి ఆపేస్తే చాలు మేడం. ఓకే, సాల్ట్ ఇంకా అవసరం లేదా? ఇందాక వేసింది సరిపోతుందా? ఇంకా మనం మిక్స్ చేసేటప్పుడు, రోట్లో దంచేటప్పుడు అప్పుడు చూడొచ్చు మేడం. టేస్ట్ ఏమన్నా తగ్గితే కొంచెం సాల్ట్ యాడ్ చేయటం. ఓకే, ఆపేస్తున్నా మేడం. ఓకే, ఇప్పుడు చల్లారిన తర్వాత రోట్లో దంచుతారా లేదా వేడి మీద? వేడి మీద వేసేయచ్చు. వేడి మీద. ఓకే, అయితే మరి రోట్లో వేసేద్దామా? ఓకే మేడం. మీరేంటి పప్పు గుత్తి పెట్టుకున్నారు? అంటే ఇది కొంచెం కచ్చా పచ్చాగా అలా ఇలా రుబ్బినట్టు వెనపడానికి. అంతే మేడం, చాలా ఇంకా టేస్ట్ గా ఉంటుంది మేడం. ఓకే, బాగా మరీ మెత్తగా గోరింటాక అలా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేయడానికి. గవర్నమెంట్ నర్స్ కదా, ఇంత ప్రాసెస్ చేయడానికి వంట ఇదంతా టైం కుదురుతుందా? మనసుంటే మార్గం ఉంటది కదా మేడం. మన వాళ్ళ కోసమే కదా మేడం. ఏ జాబ్ చేసినా ఏది చేసినా మన ఫ్యామిలీ, మనము హెల్దీగా ఉండటానికే కదా. ఓకే, ఓకే, వీళ్ళైతే అన్ని వేసేసారు. దీనిలో అయితే ఇలా రుబ్బేస్తారు అయితే కచ్చా పచ్చిగా. అంతే మేడం. చూడండి ఎంత సాఫ్ట్ గా అయిపోతుంది. బాగా ఉడికాయి. కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనే గానీ, అదే ఇంకా రుచి కావాలి అని అంటే తప్పదు కదా, నేనే అనిపిస్తున్నాను. బాగా మెత్తగా స్మూత్ గా వెంటనే ఏదైపోతుంది. కచ్చా పచ్చిగా ఇలా ఉంటే మనకి దోశల్లోకి, రైస్ లోకి పీసెస్ గా ఉంటూ కొంచెం బాగుంటుంది. అవును, రోల్ లేకపోయినా కూడా బాగా ఫాస్ట్ గా మెదిగిపోయింది వేడి మీద ఉండటం వల్ల. అవును మేడం, చాలా టేస్ట్ గా ఉంటది. ఓకే, ప్లస్ అన్ని ఉన్నాయి కాబట్టి మనకు కూడా హెల్దీగా ఉంటది మేడం. అన్ని వెజిటబుల్స్, ఎప్పుడు వేరుశెనగ పప్పులు, కొబ్బరి పచ్చడి ఇవే కదా మేడం మనం టిఫిన్స్ లోకి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. వెరైటీగా ఉంటది, చాలా హెల్త్ కూడా మంచిది మేడం. ఓకే, ఓకే అయిపోయింది. ఇంత అయిపోయింది. దీనికి ఇంకా పోపు అలా ఏమన్నా అవసరం లేదు మేడం. ఏం అవసరం లేదు, డైరెక్ట్ లేదు. అంతే మేడం. 10 minutes లోపలే అయిపోతుంది. హెల్త్ కి మంచిది మేడం. ఓకే, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే మేడం. ఓకే మేడం, రెడీ. ఓకే, అది కూడా కలర్ఫుల్ గా ఎమ్మీగా ఉంది కదా, స్పైసీగా. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ చూద్దాం. ఒకసారి టేస్ట్ చూడండి. కరెక్ట్ గా సరిపోయింది మేడం. కరెక్ట్ గా సరిపోయిందా మేడం? విత్ బ్రౌన్ రైస్, బెండకాయ, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ విత్ బ్రౌన్ రైస్. టేస్ట్ చూసి చెప్పండి మేడం. చట్నీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే బాగా వస్తుంది, అన్ని వెజిటేబుల్స్ కాబట్టి ఆ ఘాట్ స్మెల్. మరి బ్రౌన్ రైస్ అంటే ఈ కాలం పిల్లలకైతే అస్సలు ఈ రైస్ తెలియదు. మేడం అయితే ఫుల్ హెల్త్ కాన్షియస్ తో ఉన్నారు. సరే చూద్దాం. ఫస్ట్ అయితే చట్నీ టేస్ట్ చేస్తాను రైస్ లో కన్నా కూడా. నిజంగానే ఉప్పు ఎక్కువైంది లేదు, తక్కువైంది లేదు, కారం గానీ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సరే ఇప్పుడు నేను బ్రౌన్ రైస్ లో అయితే టేస్ట్ చేస్తున్నాను.
చాలా బాగుంది, అసలు నిజంగా చాలా బాగుంది. మామూలుగా చేసి మనం మిక్స్ చేసేసుకుంటాం, ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. బట్ ఇలా ఏంటంటే ఆ బెండకాయ, టమాటా, కరివేపాకు, ఆనియన్ అన్ని టేస్ట్లు కూడా స్పెషల్ గా తెలుస్తున్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, మొత్తానికి సుజాత గారు చేసిన కుండలో టమాటో, బెండకాయ, ఆనియన్, పచ్చిమిర్చి చట్నీ చాలా అంటే చాలా బాగుంది. ఎటువంటి మిక్సీ లేకుండా ఏం లేకుండా జస్ట్ వెన్నిప్పి చేశారనమాట. నిజంగా చాలా బాగుంది మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరొక కొత్త వంటకంతో రేపు కలుద్దాం. సుమన్ టీవీతో మీ సుకన్య.